నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ కు పంట నష్టాన్ని వివరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు నంద్యాల పట్టణంలో ఉచిత వడుగుల కార్యక్రమం రైతులకు నేడు కేంద్రం నుండి పీఎం కిసాన్ పథకం ద్వారా ఇన్పుట్ సబ్సిడీ ఫుట్పాత్లపై రోడ్లపై ఆక్రమణదారులపై త్వరలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదం పొందేలా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎంవీఆర్పీఎస్ నేతలు గత సంవత్సరం రబీ సీజన్ లో పంట నష్టపోయిన వివరాలను ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ కు స్పష్టంగా నివేదించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఛాంబర్ లో కేంద్ర కరువు బృందం పర్యటనపై జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర బృందం టీమ్ లీడర్ న్యూఢిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డైరెక్టర్ చిన్మయ గార్మెర్, ఐఏఎస్ త్రాగునీరు పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ అడ్వైజర్ పిహెచ్ ఆశిష్ పాండే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అరవింద కుమార్, సోని సభ్యుల బృందం ఈ నెల 20వ తేదీన జిల్లాకు రానుందని, కేంద్ర కరువు బృందం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కరువు తీవ్రతను ఆ బృంద పరిశీలకులకు సమగ్రంగా వివరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. కరువుకు సంబంధించి 13 మండలాల్లో 36,329 హెక్టార్లలో పప్పు శనగలు, 4,116 హెక్టార్లలో మినుములు, 2,076 హెక్టార్లలో పొగాకు, 12,908 హెక్టార్లలో జొన్న పంటలకు జరిగిన నష్టాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఇంటర్ మినిస్ట్రియల్ టీమ్ కు వివరించాలన్నారు. తమ్మరాజుపల్లెలోని వాటర్ స్కీము, కోయిలకుంట్ల మండలంలోని భీమినపాడు గ్రామం, ఉయ్యాలవాడ మండలంలోని హరివరం గ్రామాలలో కేంద్ర కరువు బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్న నేపథ్యంలో వివిధ పంటలను సాగు చేసి నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి నష్టపోయిన పంటల ఫోటోలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శించాలన్నారు. అలాగే పశుగ్రాస కొరత వల్ల తగ్గిన పాల ఉత్పత్తి, కరువు మండలాల్లో కూలీలకు కల్పించిన పనులు, ట్యాంకర్ల ద్వారా నీటి రవాణా, రబీలో సాగుకు సరఫరా చేసిన సాగునీటికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులు నివేదికలను సిద్ధం చేసి పవర్ పాయింటింగ్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మజ, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, భూగర్భ జల శాఖ డిడి రఘురాం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్టీ మనోహర్ తదితర అధికారులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ లోని కుబ్రా మసీద్ ఈద్గా ఖబరస్థాన్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు మహబూబ్ ఖాన్, కార్యదర్శి కరీం ఖాన్, కోశాధికారి ఖాజా హుస్సేన్ మరియు సభ్యుల సహకారంతో ఉచిత వడుగుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమియతే ఇస్లాం అధ్యక్షుడు సమ్మద్, టెక్కే దర్గా మూతవల్లి చాంద్ బాషా ఖాద్రి మరియు 25వ వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ హాజరయ్యారు. అలాగే నంద్యాల పట్టణం శ్రీనివాస నగర్ లోని నూర్ నర్సింగ్ హోం నందు డాక్టర్ బాబన్ ఆధ్వర్యంలో ఉచిత వడుగుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుబ్రా మసీద్ ఈద్గా ఖబరస్థాన్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా పేద ముస్లిం చిన్నారులకు ఉచితంగా వడుగుల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వీరందరికీ ఉచితంగా గోధుమ పిండి, చక్కెర, నెయ్యి, కాజు, మందులను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఏడాది 200 మందికి ఉచితంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే నూర్ నర్సింగ్ హోం నిర్వాహకులు డాక్టర్ బాబన్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి ముస్లిం దూదేకుల పిల్లలకు ఉచితంగా వడుగుల శస్త్రచికిత్స కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో దాదాపుగా 200 మందికి ఈ కార్యక్రమం చేశామన్నారు. ఈ కార్యక్రమాలలో నూర్ బాషా, వలి, ముఫ్తీ, అనాస్, దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి దస్తగిరి పర్లా, జిల్లా అధ్యక్షుడు వాసవి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. రాను రాను చాలా కార్యక్రమాలు భారీతన చేస్తాము. అదేవిధంగా ఏ విధంగా అయితే ఉచిత వడుగుల కార్యక్రమం చేయదలుచుకున్నామో మున్ముందు ఇటువంటి కార్యక్రమాలు ఉచితంగా పేద అయినటువంటి అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయడం కానీ, ఉచితంగా పిల్లలకు చదువులైతేనేమి మన చేతనైనంత వరకు సహాయ సహకారాలు చేస్తామంటామని ఈ కార్యక్రమము కొన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటికి 1000 మంది పిల్లలకు ఉచిత వడుగుల కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మా మసీదు యొక్క
కుబ్రా మసీద్ యొక్క డెవలప్మెంట్ దాదాపుగా అన్ని రకాలుగా డెవలప్ చేశాము. పెయింటింగ్ అయితేనేమి, షాదీఖానా డెవలప్ అయితేనేమి, కబ్రస్థాన్లో బోర్ అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాము. ఈ అందరి యొక్క సహాయ సహకారాలతో అన్నీ చేస్తున్నాము. అలాగే ఇంకా ఈ డెవలప్మెంట్ కోసం మంత్రి గారిని సంప్రదించి వారి యొక్క సూచనల మేరకు ఇంకా ముందు మంచి మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కుబ్రా మసీద్ అండ్ కబ్రస్థాన్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే గొప్ప కార్యక్రమం నన్ను కూడా అతిథిగా పిలిచడం నాకు చాలా ఆనందం. ఇది చాలా పుణ్యకార్యం. ఈరోజు ఇప్పుడే వాళ్ళ యొక్క స్పీచ్లో చెప్పారు, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారని. నిజంగా దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు ఇంతమంది ఇక్కడ హాజరయ్యారు. ఇస్లాంలో ఒడుగులు అనేది ఒక సాంప్రదాయం. ఒడుగులు అంటారు, ఖత్నా అంటారు. దీనివల్ల చాలా మంది ఏమనుకుంటారంటే ఇదేదో ముస్లింలు ఇప్పుడు ఈ సాంప్రదాయబద్ధంగా ఈ సాంకేతికంగా అభివృద్ధి చెందిన తర్వాత అమెరికా లాంటి దేశాలు కూడా ప్రతి ఒక్కరు ఖత్నా చేసుకుంటున్నారు. దీనివల్ల వచ్చే చాలా దుర్దరోగాలు రావు. దీంట్లో శాస్త్రబద్ధంగా ఖత్నా చేయించుకోవడం ఆరోగ్యవంతమైనది. ఈ సాంప్రదాయాన్ని ఇది ఇబ్రాహిం అలైహిస్సలాం ప్రవక్త ఇబ్రాహిం అలైహిస్సలాం పరంపరగా వచ్చే సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని అనుసరించడానికి చాలా మంది సోదరులు వచ్చారు. చిన్నపిల్లలు తీసుకొచ్చి చాలా చెప్పింది. తప్పనిసరిగా మంచి ప్రధానపడ వైద్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది. పిల్లలకు ఇంజక్షన్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమము ఎన్నో ఏళ్ళగా జరుగుతూ ఉన్నది. డెవలప్మెంట్ కూడా షాదీఖానా కానీ అలాగే కబ్రస్థాన్ కానీ చాలా అభివృద్ధి చెందడం జరిగింది. వాటిలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, నన్ను ముఖ్యమంత్రిగా పిలవడం కూడా నాకెంతో ఆనందకరంగా ఉంది. నాకు ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ అక్క చెల్లెళ్ళు మా వాటిలో నాకు తెలిసి మిగతా వాళ్ళు కూడా నాకు అక్క చెల్లెలు సమానమే. ప్రతి ఒక్కరికి నేను కుటుంబాలు ఖచ్చితంగా పనిచేస్తాను. ఇప్పుడు ఈ సాధికారంలో ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం బక్రీద్ అయిన మరుసటి రోజు గత 40 సంవత్సరాల నుంచి ముస్లిం పిల్లలకి అందరూ కూడా మేము ఈ ఖత్నా ప్రోగ్రాం అంటే ఉడుగుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. తర్వాత ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కూడా మేము చేసే పద్ధతి ఏమిటంటే ప్లాస్టిక్ బెల్లింగ్ మెథడ్ అని చెప్తారు. ప్లాస్టిక్ బెల్లింగ్ మెథడ్ అంటే ఇందులో అధునాతనమైన పద్ధతి ఇది. ఇందులో రక్తస్రావం ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా వేస్ట్ కాదు. అలాగే పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సేఫ్టిక్ ప్రికాషన్స్ తోటి మేము చేయడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలు కూడా తొందరలో మరుసటి రోజు నడుస్తారు. 2-3 రోజుల తర్వాత స్కూల్ కూడా వెళ్ళొచ్చు. ఈ పద్ధతి ద్వారా మేము 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈరోజు కూడా అదే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము గత 1 వారం నుంచి దాదాపు 180 కేసులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఒక 56 కేసులు చేయాల్సిన పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మేము ప్రజలకందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఇది చాలా మంచి మెథడు. దీనివల్ల పిల్లలకి ఇబ్బంది ఉండదు. చాలా సేఫ్టిక్ ప్రికాషన్స్ చేస్తున్నారు. కాబట్టి మా దగ్గర ఇలాంటి మెథడ్లో చేయించుకోవాలి తప్ప పూర్వకాలంలో చేసుకున్నట్టుగా కత్తితో కట్ చేయడం, వదిలేయడం, దానివల్ల రక్తస్రావం కావడము, పిల్లలకి ఇబ్బంది పెట్టడం, తర్వాత కాంప్లికేషన్స్ రావడం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. చివరికి అలా కొంతమంది క్వాక్స్ ఇవి హజాములు వాళ్ళంతా చేస్తుంటారు. ఉచితంగా చేస్తున్నాము. ఉచితంగా కూడా మనం పిల్లలకు కావాల్సిన ఎర్రటి బట్ట ఇస్తున్నాము. పిల్లలు ఏడవకుండా వాళ్ళకి బ్రెడ్ మిగతా విషయాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మెథడ్ అందరూ కూడా ఇది అర్థం చేసుకొని చాలా మంది ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. నంద్యాల జిల్లా నూర్ నర్సింగ్ హోమ్ నందు డాక్టర్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ బాబన్ చిన్నపిల్లల డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఉచిత ఉడుగుల కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. దాదాపు 40 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. ముందుగా చిన్న బ్లడ్తో చేసేవాళ్ళు, తర్వాత రాను ఇప్పుడు ట్రిప్ సిస్టంతో అధునాతన పద్ధతిలో పొడుగులు చేయడం జరుగుతుంది. ఎంతోమంది పేద పిల్లలకు ప్రతి సంవత్సరం 300 నుంచి 350 మంది పిల్లలకు చేస్తున్నాము. అలాగే అది బయటికి వెళ్ళి ప్రైవేట్గా మనం చేయించుకోవాలంటే దగ్గర 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది డాక్టర్ గారు
ఉచితంగా ప్రతి సంవత్సరము తన సొంత ఖర్చులతో పిల్లలకందరికీ ఉచిత కట్న కార్యక్రమం చేస్తున్నాడు. అది చాలా పుణ్యము కూడా. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా పీఎం కిసాన్ పథకాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని, ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో 1,96,000 పైచిలుకు రైతులకు 39.9 కోట్ల మేర నగదు వారి వారి ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమం చేపడుతున్నట్లు నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. అలాగే ఈ నెల 20వ తేదీ నంద్యాల జిల్లాలో రబీ సీజన్ లో కరువు మండలాల్లో కేంద్ర బృందం పర్యటించి పంట నష్ట అంచనా వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. జిల్లాలో 4,900 హెక్టార్లలో పంట సాగుకు రైతులు సమాయత్తం అయ్యారని, ప్రభుత్వం ముందస్తుగా రైతులకు సబ్సిడీ కింద విత్తనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఎకరానికి ఇన్పుట్ సబ్సిడీ కింద 6,000 రూపాయలను నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే కరువు మండలాల్లో కేంద్ర బృందం పర్యటించి పంట నష్టం అంచనా వేసి నివేదిక అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఈరోజు సాయంత్రం పీఎం కిసాన్ పథకాన్ని మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటున్నారు. మన నరేంద్ర మోడీ గారు ఆవిష్కరిస్తున్నారు, మన ప్రధానమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. సుమారు రైతులకి ఎకరానికి ఒక 6,000 రూపాయలు, ఒక రైతుకి 6,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. ఎకరానికి అని కాదు కానీ 6,000 ఇస్తుంది ఎకరానికి. ఇంతమంది అది మనకి దగ్గర పిఎం కిసాన్లో 1,96,000 పైచులుక రైతులు ఇక్కడ ఉండటం జరిగింది. వాళ్ళకి 39.2 కోట్లు వాళ్ళకి డబ్బు రూపంలో, నగదు రూపంలో వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది. వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. ఈ అమౌంట్ అంతా కూడా ఇది ఈ సమయంలో ఇవ్వటం వలన వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కింద నగదు సబ్సిడీ, వాళ్ళకి ఇన్పుట్స్ ఏదైనా కొనుక్కోవడానికి దానికి కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది మూడు విధాలుగా ఇస్తారు. ఇది వాళ్ళకి 3 దఫాలుగా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు విత్తనాల టైంలో ఒకసారి, వాళ్ళ మధ్యలో ఒకసారి, వచ్చేవాళ్ళు ఒకసారి క్రాప్ సీజన్లో ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల రైతులకి చాలా లాభదాయకంగా, లబ్ధిగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఈ పథకాన్ని పెట్టడం. విత్తనాలు అనేది ఇప్పుడు మేము చెప్తున్నాము, అంతా మేము దాడులు కూడా చేస్తున్నాము, ఇంటర్నల్ స్క్వాడ్లు కూడా పెడుతున్నాము. అంటే పక్క ప్రదేశం నుంచి వచ్చిన సహాయ వ్యవసాయ సంచాలకుల్ని ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయమని అలా మేము చేయటం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మాకు ఎటువంటి ఇవి రాలేదు. రైతులు కూడా ఎవరైనా అట్లాంటి అనిపించినప్పుడు మాకు చెప్పమని చెప్తున్నాం. మేము వెంటనే వాళ్ళ మీద, డీలర్స్ మీద ఎప్పుడు కూడా నిఘా అయితే, డీలర్స్ మీద నిఘా అయితే కంపల్సరీగా ఉంది. ఏదన్నా గ్రామాల్లో కానీ అట్లా ఏదన్నా అధీకృత, అంటే వాళ్ళకి లైసెన్స్లో లేని ప్రాంతాల్లో కనుక ఎవరన్నా పెట్టి అమ్ముతున్నట్టుగా ఎవరన్నా ఉంటే అలాంటి మా దృష్టికి తీసుకొస్తే మేము దాని మీద కూడా తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. డీలర్ పాయింట్లో మాత్రం కంపల్సరీగా ఇన్స్పెక్షన్ దాడులు మాత్రం జరుగుతాయి. ఈ కంప్లైంట్ మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఈ డీలర్ పాయింట్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఉన్నా సరే తగు చర్య తీసుకొని మేము వాళ్ళ మీద సీడ్ యాక్ట్ ద్వారా వాళ్ళని చర్యలు తీసుకోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. రబీలో కరువు ప్రాంతాలుగా 13 మండలాలను ఎంపిక చేయడం జరిగింది. వాటిలో 12 మండలాల్లో పంట నష్ట నమోదు చేయడం జరిగింది. వాటి సుమారు దాని మీద మనకి అంచనా వేసింది 37.75 కోట్ల వరకు కూడా రైతుకి ఇన్పుట్ సబ్సిడీ అవసరం ఉంటుందని చెప్పి మన కమిషనర్ ఆఫీస్కి పంపడం జరిగిందండి. ఇప్పుడు దానిపైన కూడా మనకి ఇందులో నేషనల్ టీము వారు రేపు 20వ తారీఖున ఇక్కడ పరిశీలించడానికి రాబోతున్నారు. మేము మనం ఎంపిక చేసిన ప్రాంతాలు ఏంటంటే కోయిలకుంట్ల మండలం భీమునిపాడు, అలాగే హరివరం ఉయ్యాలపాడు,
డోనిపాడు విలేజ్. ప్రజా సౌకర్యాలకు ఇబ్బందులు కలిగిస్తూ ఫుట్పాత్లపై రోడ్లపై అక్రమంగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ట్రాఫిక్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ట్రాఫిక్ నియంత్రణ, ఆక్రమణల తొలగింపుపై చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికలు పూర్తి అయిన తరువాత చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజా సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను ఆక్రమించారని, అట్టి వాటిని తొలగించాలని కోరారు. మనం నంద్యాల పట్టణం అనేది ఫాస్ట్గా ఎందుకంటే జిల్లా కేంద్రంగా రూపొందడం, తర్వాత ఈ పట్టణంలోకి బయటి ప్రాంతాల ప్రజలు జీవనోపాధి కోసం రావడం, దానివల్ల నంద్యాల పట్టణం అనేది కొంత వేగంగా విస్తరించడము, అందులో భాగంగా వ్యాపార సంస్థలు అయితేనేమి రెసిడెన్షియల్ ఏరియాలు కూడా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ సందర్భంగా ఏమిటంటే మనం కొన్ని ప్రాంతాల్లో, పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను, అదేవిధంగా రోడ్ మార్జిన్స్లో కూడా కొంతమంది అక్రమంగా దుకాణాలు, షెడ్లు వేసి ప్రజలకు అసౌకర్యాన్ని కలుగజేస్తున్నట్టు, ట్రాఫిక్ ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నట్టుగా వివిధ సందర్భాల్లో మాకు కంప్లైంట్స్ రావడం జరిగింది. ఈ కంప్లైంట్స్ను బేస్ చేసుకుని ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ జిల్లా స్థాయిలో జరిగినప్పుడు అక్కడ కూడా దీనిపై చర్చించడం, మరి ఎన్నికల తర్వాత ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి ట్రాఫిక్, మున్సిపల్, అదేవిధంగా రెవెన్యూ ఈ అధికారులందరూ కూడా సమన్వయంతో ఆక్రమణలను, ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి తొలగించడం అనేది మేము ఒక ప్రతిపాదన అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రానున్న రోజుల్లో ఎక్కడైతే ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఫుట్పాత్స్ మీద గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ మరి గతంలో కూడా 2-3 సార్లు అక్కడ ఎవిక్ట్ చేయించడం కోసం ఆక్రమణదారులను ప్రయత్నం జరిగింది. మరి చేసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ ఆక్రమించినట్టుగా, ప్రజలకు బాగా ఇబ్బందిగా ఉన్నట్టు, ఆసుపత్రికి వచ్చే రోగులకు, వాళ్ళకి రాకపోకలకు, అదేవిధంగా అంబులెన్స్ రాకపోకలకు కూడా వాళ్ళు ఇబ్బందులు కలగజేస్తున్నట్టుగా కూడా మా నోటీస్కి వచ్చింది. మరి అట్లాంటి వాటిని కూడా గుర్తించి వాటి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం అనేది రానున్న రోజుల్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరించాలని సత్యపాల్ కమిటీ, కార్యం శివాజీ కమిటీలు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆనాడు 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్ర సంస్థ ఆర్జేఐ ఆ తీర్మానంలో సవరణలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపితే 2018వ సంవత్సరంలో చివరిలో సవరణలు చేసి ఆర్జేఐకి పంపింది. రాష్ట్రంలోని 42 లక్షల వాల్మీకులను సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం గత తీర్మానాన్ని అనుసరించి ప్రధానిని ఒప్పించి పార్లమెంటులో ఆమోదం పొందేలా కార్యాచరణ చేపట్టాలని ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోయపులి కొండన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ గోపాల్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు జయరాం, మధుగోపాల్, రాయలసీమ సమన్వయకర్త రామినేని రాజు నాయుడులు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని వాల్మీకి కార్యాలయంలో ఎస్టీ పునరుద్ధరణ అంశంపై ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో వాల్మీకి నేతలు పాల్గొన్నారు. వాల్మీకి నేతలు మాట్లాడుతూ అధికార పక్షంలో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలు గత తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి వెంటనే కార్యాచరణ చేపట్టాలని, ఈ అవకాశం వదిలితే వాల్మీకి జాతి నష్టపోతుందని అన్నారు. 69 ఏళ్ల వాల్మీకుల పోరాటాలకు ముగింపు పాడాలంటే ఇది సరైన సమయమని, కాలం గడిస్తే వాల్మీకుల్లో ఆవేశం, ఆందోళన మొదలవుతుందని, కనుక బాధ్యత తీసుకోవాలని వాల్మీకి రాజకీయ ప్రతినిధులకు సూచించారు. 69 ఏళ్లుగా పాలక పక్షాల మోసాన్ని చూశామని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ముడిపడి ఉందని, గతంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్న ఇంతటి అవకాశం కేంద్రంతో ఎప్పుడు రాలేదని, నిజంగా వాల్మీకి బోయల మీద ప్రేమ, విశ్వాసంతో న్యాయం చేయాలని ఉంటే వెంటనే కార్యాచరణ ప్రభుత్వం మొదలు పెట్టేలా గెలిచిన వాల్మీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యమంత్రితో కలిసి ఒప్పించి చేయాలని డిమాండ్ చేశారు. కాలం గడిచే కొద్దీ వాల్మీకుల్లో విశ్వాసం ప్రభుత్వం మీద, గెలిచిన కుల బిడ్డల మీద పోయే అవకాశం ఉందని సూచించారు. ఈ సమావేశంలో ఎంవీఆర్పీఎస్ న్యాయ సలహాదారులు సుబ్బారాయుడు, మల్లికార్జున, నాయకులు నాగేశ్వరరావు, ఎంవీఆర్పీఎస్ జిల్లా విద్యార్థి నేతలు శివనాగేంద్ర, శ్రీనివాసులు, నంద్యాల నియోజకవర్గ నేతలు కుమార్,
బాలహుసేని, మీనిగగిరి వెంకటేశ్వర్లు, నందికొట్కూరు నియోజకవర్గ అధ్యక్షులు రాము, నాగేంద్ర, శ్రీశైల నియోజకవర్గ నేతలు వైస్ ఎంపీపీ రమణ, శేఖర్ నాయుడు, పట్టణ నాయకులు నగేష్, రవి, శేఖర్, పరమేష్, రమేష్, సవారి, మద్దిలేటి, మధు, సాయి, సుంకన్న, టైలర్ శేఖర్, నాయుడు, ఓబులేసు, బుజ్జి, నాగేశ్వరరావు, ఎల్లా సుబ్బు, రమేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. కేవలం 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ మాత్రం ఈ పార్టీలో ఇస్తే 5 గెలవడం జరిగింది. ఈ గెలిచిన తర్వాత మనం ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాడంటే వాల్మీకి మన అభ్యర్థులకి ఎస్టీ పునరుద్ధరణ అంశము 69 సంవత్సరాల నుంచి మన ఎస్టీ పునరుద్ధరణ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇప్పుడున్నటువంటి అవకాశం ఏంటంటే ఒక మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2017లో చేసినటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారిని కానీ లేదా అమిత్ షా గారిని కానీ తీసుకుని వెళ్ళి ఎక్కడైతే ఆగిపోయిందో ఆర్జీఐ దగ్గర, ఎస్సీ కమిషన్ దగ్గర ఈ యొక్క ఎస్టీ పునరుద్ధరణ బిల్లును తీసుకెళ్లి పార్లమెంట్లో ప్రవేశపెట్టి తీర్మానం చేసేలాగా ఇప్పుడు గెలిచినటువంటి టీడీపీలో ఉన్నటువంటి మన వాల్మీకి ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకురావాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించేందుకు ఒకవేళ మీతో కాకపోతే ఉద్యమకారులని అందరినీ తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రితో కలిసి ఈ యొక్కటువంటి వచ్చినటువంటి సదావకాశాన్ని ఖచ్చితంగా మనం వినియోగించుకుంటేనే ఈ బోయిలకు న్యాయం జరుగుతుంది. వాల్మీకులందరూ కలిసి వాల్మీకి సంఘాలు మరి గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి కేంద్రాన్ని మెప్పించి పార్లమెంటులో ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని చేసుకోగలిగితే 69 సంవత్సరాల ఉద్యమానికి తెరబడుతుంది. లేకుంటే మనకు సంబంధించినటువంటి మన జాతి బిడ్డలను మన అసెంబ్లీ ఉన్నారు, వాళ్ళ గలం ద్వారా మనము మన యొక్క వాయిస్ వినిపిస్తామా, లేకుంటే దీని పోరాటం ద్వారా మన వాల్మీకి సంఘాలు, రాష్ట్ర సంఘాల ద్వారా మనం ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటిది మనం భవిష్యత్తులో మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. ఖచ్చితంగా ఈ టర్మ్ మాత్రం మనము పోరాడి కేంద్రంలో బిల్లు పాస్ చేయించకపోతే కూడా భవిష్యత్ తరాలు ఖచ్చితంగా ఉద్యమం పాట పట్టవు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ మొత్తం కూడా యూత్ వస్తున్నారు, కానీ యూత్ ఎంతసేపు ఉన్నా వాళ్ళ కుటుంబం వరకు, వాళ్ళ ఇంటి వరకు, అంటే వాళ్ళ జీవనము జాబ్ పర్పస్ కోసం మాత్రమే వాళ్ళు పరిమితం తప్ప ఖచ్చితంగా మా జాతి ఉండాలి. ఖచ్చితంగా మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ కు పంట నష్టాన్ని వివరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల పట్టణంలో ఉచిత అడుగుల కార్యక్రమం. రైతులకు నేడు కేంద్రం నుండి పీఎం కిసాన్ పథకం ద్వారా ఇన్పుట్ సబ్సిడీ. ఫుట్పాత్లపై, రోడ్లపై ఆక్రమణదారులపై త్వరలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదం పొందేలా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎంవీఆర్పీఎస్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.